అక్కడ అలాంటి ఉండవన్నమాట. ఆ పార్టీలో పనిచేసిన ఎవరైనా సరే, ఆ దళంలో పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన, బయట తిరిగిన వాళ్ళకు కొంచెం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దళంలో తిరిగే వాళ్ళకు అందరు ఉంటే బ్యాచ్ ఉంటుంది, లేదంటే పక్క పోయి మాట్లాడుకునేంత అవకాశాలు కూడా ఉండవు అక్కడ. అట్లా మేము కళ్ళతోనే మాట్లాడుకునే వాళ్ళం. కూర్చుంటే ఒకవేళ అందరి ముందే కూర్చొని మాట్లాడుకోవాలి. ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు అక్క? మేము లెటర్ పెట్టుకున్న తర్వాత 6 నెలలు టైం పెట్టింది పార్టీ. పెట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాము. అందరూ అన్ని దళాలు ఒక దగ్గరగా ఉండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? అటు ఎల్లాపురం, కాచనపల్లి తెలుసుగా, కాచనపల్లి ఏరియా ఎల్లాపురం అని ఉంటుంది. అక్కడి నుంచి అటు ఒక 5-6 కిలోమీటర్లు నడవాలి గుట్ట మీదకి, జంగల్. అక్కడ 5-6 ఒక 4-5 దళాలు కలిసి ఇక ఊరు దగ్గర పక్కన ఊర్లు ఉంటే వాళ్ళని కూడా అన్న వాళ్ళని, మన కార్యకర్తలు కోసి అట్లా యాటలు కోస్తారు. మనం ఎట్లా నాన్ వెజ్ తింటామో అక్కడ కూడా యాటలు కోస్తారు. పందిని ఇట్లాంటి ఏముంటే అక్కడ అవి కోసి, కాకపోతే తాళి కట్టుకోము మేము, దండలతోనే. ఇక దండలు వేసుకుంటే పెళ్ళి అయినట్టే, తాళి ఉండదు, తాళి కట్టుకోవడం ఉండదు. ఇట్లా ఎవరికి కూడా మావోయిస్ట్ పార్టీలలో పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ఏ దళాల పనిచేసినా తాళి కట్టుకోవడాలు, మెట్టెలు పెట్టుకోవడాలు ఉండవు. అక్కడ పెళ్లి చేసుకున్నామంటే ఆ చుట్టుపక్కల కొండలే మమ్మల్ని దీవిస్తాయి. చుట్టుపక్కల కొండలు కానీ, ఆ పక్షులు కానీ అవే దీవిస్తాయి. అక్కడ ఉన్న అన్నలే పెళ్ళి అయిందని ఒక లెటర్ చదువుతారు. ఈ ఆధ్వర్యంలో మీ పెళ్ళి అయింది అనేది, అంటే దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోతుంది. ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరు ఇక దళంలో, ఒక దళంలో ఉంటే ఒక దళంలో, లేదంటే ఇద్దరినైతే వేరు చేయరు. పెళ్ళి అయితే ఇద్దరు కలిసి ఒక దళంలో ఉండడం అయితే కొనసాగుద్ది.